మీ పేరేం పేరు? నా పేరు శారద. శారద. 2001 నుంచి పార్టీలో సార్‌తో పనిచేస్తున్నాము. హ్మ్. ఓకే. ప్రభుత్వం వచ్చేసింది. 10 ఏళ్ల పాటు పాలించింది. ఇప్పుడు మారింది. మారిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎట్లా ఉద్యమకారులు ఎట్లా చూస్తావు దీన్ని? ఉద్యమకారులు ఎట్లా చూస్తామంటే మేము ఎప్పుడు సార్లు ఎట్లా చూసినామో ఇప్పుడు కూడా అట్లనే చూస్తున్నాము. కాకపోతే ఏందంటే అన్నీ చేసిండు సారు. ఇంకా చేసేదంటూ హైదరాబాద్‌లో లేదు, ఊర్లల్లో లేదు, ఎక్కడ లేదు. కాకపోతే ఏందంటే చేసిన దానికి వాళ్ళకి వంకలు పెట్టడానికి అంతే తప్ప ఇంకేం మంచి పనులు చేస్తామని అయితే వాళ్ళు చెప్తలేరు. చెప్తలేరు. చేసింది చెడగొట్టడమే చెప్తుండ్రు వాళ్ళు. చెప్తుండ్రు వాళ్ళు. ఇంకేం కావాలి? మన హైదరాబాద్‌లో చూడవలసిందంటే సెక్రటేరియట్ కట్టిండు. ప్రాజెక్టులు తెచ్చిండు. రోడ్లు చేసిండు. ఫైబర్ చేసిండ్రు. ఇంకా ఏం చేసిండ్రు మనకు? మరి ఇప్పుడు ఈయన చేస్తానికి ఏముంది? పింఛన్ ఇచ్చిండ్రు. ఈ ఒక్కటి కాదు, 2 కాదు, 150, 200 పథకాలు పెట్టిండు. అన్నీ కూడా ఓకే చేసిండ్రు. అన్నీ మంచిగా చేసిండ్రు. వీళ్ళు ఏంటంటే అడగడం ఏంది? ఇవన్నీ బంద్ చేయడానికి. బంద్ చేయడానికి వాళ్ళు ఎట్లా అంటే కేసీఆర్ మంచోడు కాదు, పొద్దున్న లేస్తే ఇంకా అదే కానీ ఇంకో మాట వాళ్ళకి రాదు ఇక. మరి ఎట్లా చూస్తారు మరి గవర్నమెంట్ ఇట్లా ప్రాపగండా చేసుకుంటూ పోతా ఉంటే అట్నే ఉద్యమకారులు ఊరుకుంటారా లేకపోతే ఇంకేమైనా మళ్ళీ ఉద్యమం చేస్తారా? ఇప్పుడు అందరూ తెలంగాణ తెచ్చిన వాళ్ళు మళ్ళీ గెలిపించుకుంటారు, ఎంపీలను గెలిపించుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఏందంటే చూడాలి, వాళ్ళని కూడా కొన్ని రోజులు చూడాలి వాళ్ళు ఎట్లా చేస్తారన్న చూడాలి. ఎందుకంటే తొందరపడ్డాం అనుకో వాళ్ళు మేము మంచిగా చేస్తుంటిమి వీళ్ళే ఇచ్చగొట్టిరు అంటారు. మీ పేరేం పేరు? నా పేరు పద్మ. మీరేం చేస్తారమ్మా? మేము కూడా ఉద్యమకారులమే. ఈరోజు ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎట్లా ఏదొచ్చినా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏదొచ్చినా 5 సంవత్సరాలు వాళ్ళకు దాటడానికి ఎంత కష్టమవుతుందో, చాలా కష్టం, చాలా కష్టమైపోతుంది. కేసీఆర్ అయితే అక్కడిది ఇక్కడ దింపుకొచ్చిందంటే వీళ్ళతో ఎక్కడైతుందని కాదు, నాకు తెలిసి అయితే కాదు. కష్టంగా అవుతుందేమో మరి 5 సంవత్సరాలు కష్టంగా అయితే కానీ మళ్ళీ అయితే కాదు. ఎట్లా మంచిగా చేస్తారా మరి ఎవరు వచ్చిన గవర్నమెంట్? వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందండి? అన్నీ చేసి పెట్టిండు కేసీఆర్. మీకు తెలియంది అయితే ఏం లేదు. మీకు తెలియంది అయితే ఏం లేదు. పోలీసులు అయితే జీబులు నూక్కపోదురు. అప్పుడు తెలంగాణ రాకముందు నూక్కపోదురు. ఇప్పుడు ఏసీ బండ్లు చేసిండు, పోలీస్ స్టేషన్లు కట్టిండు, కాలేజీలు కట్టిండు. వేస్ట్ ఎందుకైతే ఏ పని చేసినా ఒకటి చిన్నగా జారుతుంది, జారింది కూడా చేసుకోవాలి. ఇప్పుడు అది వాళ్ళకి ఆలోచననే లేదు. ఉన్నదాన్ని అది చేసిందని గొప్పగా చేసుకోవాలి కానీ వాళ్ళు చిన్నతనం చేసుకున్నది. అట్లా చూపించి తప్పు చెప్పాలంటే ఇంట్లో కూడా చెప్పొచ్చు, బయట కూడా చెప్పచ్చు. తప్పు తీయనీకి ఎంత చెప్పబడుతుంది? మంచి చేయనీకి కావాలి కానీ తప్పు చేయనీకి ఎంత చెప్పబడుతుంది? ఇంత అంటున్నారు జనాలు, అరే మేము కేసీఆర్ను వదిలిపెట్టుకోలేదు, మా ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉండే, అనవసరంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా పోయిందని చెప్పి జనాలు ఇప్పుడు మదన పడుతున్నారు. అదైతే కరెక్టే లేదు. కొంతమంది ఎమ్మెల్యేల ఇచ్చేది కాకుండానేమో సారు అని. ఓకే.